అనంతకాలం ఉంది. అనంతకాలం ఉన్నప్పుడు ఇవాళ కాకపోతే రేపు చేస్తాం, రేపు కాకపోతే ఎల్లుండి చేస్తాం. బాహుబలి సినిమా చూడాలి, ఇవాళే చూడాలి ఏమిటి? ఫస్ట్ డేనే చూడాలి ఏంటి? సెకండ్ డే చూడొచ్చు, 20th డే చూడొచ్చు, సంవత్సరం తర్వాత చూస్తాం. కానీ చూస్తాం. ఆ మంచి సినిమాలు చూడకుండా ఎలా ఉంటాం? రామ లక్ష్మణుల వారిని కలవాలి, ఏదో రోజు కలుస్తాం. ఈరోజు రామ లక్ష్మణులు గారు మన దగ్గర ఉన్నారు, వాళ్ళిద్దరికీ నా యొక్క నమస్కారాలు. మనం కోరుకుంటే వాళ్ళు మన దగ్గరికే వస్తారు. వాళ్ళు ఇవాళ్లే కోరుకోవాలి, ఇవాళ్లే వాళ్ళు రావాలని కాదు. మనం కోరుకుంటే ఏదో ఒక రోజు వాళ్ళు వస్తారు, మన దగ్గరకు వస్తారు. వాళ్ళ ప్రేమ మన పట్ల చూపిస్తారు. వాళ్ళు రావాలి రావాలి అని వెంటనే రావాలి అని కోరుకోకూడదు. తొందర ఏమీ లేదు, వస్తారు. వాళ్ళ సమయం చూసుకుని వాళ్ళు వస్తారు. తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఏ విషయంలోనూ తొందరపడకూడదు. తొందరపడే వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ శరీరమే నేను అనుకుంటున్నారు, ఈ జీవితకాలమే నాది అనుకుంటున్నారు. మనకి అనంతమైన సమయం ఉంది, ఏ జన్మలోనే మనం తీర్చుకోవచ్చు, మన కోరికలను తీరుతాయి. ఏ విషయంలోనూ తొందర లేకపోవడమే ఆధ్యాత్మికత, ఎప్పుడు తొందరపడమే ప్రాపంచికత. సావధానంగా చేయాలని, తీరికగా చేయాలని, కానీ ఏ పని చేసినా అది పర్ఫెక్ట్గా చేయాలి. చేస్తున్న పని దాని మీద మన దృష్టి కేంద్రీకరించాలి. వంట చేస్తుంటే వంట సరిగా చేయాలి, డ్రైవింగ్ చేస్తుంటే డ్రైవింగ్ సరిగా చేయాలి, సినిమా చూస్తుంటే సినిమా బాగా చూడాలి. అక్కడ కూర్చుని ఆ సినిమా హాల్లో కూర్చుని ఇంటి గురించి ఆలోచించడం కాదు. ఎందుకు వచ్చావు సినిమా హాల్కి? మధ్య ఎందుకు వచ్చావు సినిమా హాల్కి అంటే సినిమా చూడడం కోసం వచ్చావు. నువ్వు సినిమా చూడడానికి వచ్చి సినిమా హాల్లో ఇంటి గురించి ఆలోచిస్తే ఏం లాభం? నువ్వు సినిమాల్లో ఇంటి గురించి మర్చిపోవాలి. మర్చిపోవడం కోసం నువ్వు సినిమా హాల్కి వచ్చావు. హాయిగా తీరిగ్గా చూడు సినిమా. ఆ సినిమాతో చూసిన తర్వాత మళ్ళీ మళ్ళీ అక్కడేమైంది ఇక్కడేమైంది పక్కవాడిని అడగడం కాదు. మై డియర్ ఫ్రెండ్స్, ఫస్ట్ పాయింట్ ఏంటంటే 3 పాయింట్లు ఉన్నాయి మన పిఎస్ఎస్ఎం ఫిలాసఫీలో. ఫస్ట్ పాయింట్ ఏంటంటే దేనికి తొందరపడరాదు, మాట్లాడడానికి తొందరపడరాదు. నోరు ఇప్పడానికి అందరికీ తొందరగా ఉంటుంది, ఎందుకంటే వాళ్ళ వాయిస్ వాళ్ళే వినాలి కనుక, దాంతో సంతోషిస్తారు కనుక. వాళ్ళు ఎప్పుడు వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు. వాళ్ళకి తొందరగా మాట్లాడారు. వాళ్ళకి ఏమిటా తొందర? దేనికోసం తొందర? ఎక్కడా పరుగు? నిదానంగా మాట్లాడు. నువ్వు చెప్పింది నీకే బాగా వినపడాలి, నువ్వు చెప్పింది నీకే బాగా అర్థం కావాలి. నిద్ర లేచేటప్పుడు పొద్దునే గబాలను లేవద్దు. టేక్ యువర్ టైం టు గెట్ అప్. మెల్లిగా నిదానంగా లేవండి నిద్రలోంచి. బాత్రూమ్కి వెళ్ళి కాలకృత్యాలు చేసుకుంటాడు, నిదానంగా తీసుకోండి. ఏమి తొందర, ఎక్కడే పరుగులు లేదు. ఒక రోజులో 10 పని చేస్తాం, సో వాట్? ఏ పని చేసినా నిదానంగా చేయాలి. నో హర్రీ వాట్సో ఎవర్. దేనికి తొందర పనికిరాదు. పుస్తకం చదవాలి, భగవద్గీత నిదానంగా చదవాలి. ఒక్కొక్క పదము మనకి అర్థం కావాలి. ప్రతి వర్డ్ మనం అర్థం చేసుకుంటూ చదవాలి. ఒక పెన్ను తీసుకుని ఆ పుస్తకం చదవాలి. ఏదైనా మంచిగా ఉంటే అండర్లైన్ చేసుకోవాలి. ప్రతిదానికి నిదానం కావాలి.
నిదానం ప్రధానం. తొందరపాటు పనికిరాదు. ఇప్పుడు నేను మాట్లాడి రికార్డింగ్ చేయాలి. ఆ రికార్డింగ్కి తొందర పనికిరాదు. సరిగ్గా రికార్డింగ్ కావాలంటే ఎప్పటికీ ఉండే పని ఇది. నిదానంగానే చేయాలి ఏ పని చేసినా. డ్రైవింగ్ చేస్తాము, ఎక్కడికి పరుగు తొందరగా చేరాలి. యాక్సిడెంట్ అవుతుంది, వాడు చస్తాడు. ముందే శరీరాన్ని పోగొట్టుకుంటాడు. ఎందుకంటే స్పీడ్, అక్కడ స్పీడ్ లిమిట్ ఉంటుంది 80 కిలోమీటర్స్ అని, వీడేమో 150లో నడిపిస్తుంటాడు. ఎందుకంటే తొందరగా పోవాలి. అవును, వాడు తొందరగానే పైకి కాలిపోతాడు వాడు. అక్కడ 80 కిలోమీటర్స్ ఉంటే 80 కిలోమీటర్స్ పోవాలి. నువ్వు ముందరే లేవాలి, డ్రైవింగ్ నేర్చుకోవాలి, ముందరే లేచి డ్రైవింగ్ చేయాలి, ఒక అర్ధగంట ముందరే. ఈ యాక్సిడెంట్లన్నీ ఎందుకు అవుతున్నాయి? ఎందుకు యాక్సిడెంట్లు అవుతున్నాయి అంటే తొందర. ఎంతో కష్టపడితే ఈ శరీరం దొరికింది, దాన్ని ఈజీగా పోగొట్టుకుంటున్నారు అందరూ. ఒక శరీరం తయారు చేయడానికి ఎంత 9 నెలలు కష్టపడాలి ఆ తల్లి, కానీ శరీరం పోగొట్టడానికి 1 నిమిషం చాలు డ్రైవింగ్కి. ఎందుకు యాక్సిడెంట్ అవుతున్నాయంటే తొందరపాటు. అక్కడ ఏదో క్రికెట్ మ్యాచ్ జరుగుతుందో చూడడానికి వీడు తొందరపాటు వీడు యాక్సిడెంట్ అయ్యాడు. ఐపీఎల్ మ్యాచ్ అట, వీడు తొందరగా పోయి టీవీలో చూడాలంట, 150లో పోతున్నాడు, చచ్చాడు మధ్యలో. ఏంటి ఆ కారణం అంటే క్రికెట్ మ్యాచ్ చూడాలంట. రామచంద్ర ఏం క్రికెటో, ఆ క్రికెట్ కోసం వీడు ప్రాణాలు పోగొట్టుకున్నాడు. నువ్వు ఏదైనా పని చేయి, తొందరపాటుగా చెయ్యకు, నిదానంగా చెయ్యి. నో హర్రీ వాట్సో ఎవర్, ఇది ఫస్ట్ పాయింట్. సంగీతం పాడేటప్పుడు శృతి చూసుకోవాలి, అంతే, బాగా శృతి చేసుకోవాలి, ఆ తర్వాత పాడాలి. వంట చేసే ముందర అన్ని పదార్థాలు ఉన్నాయో చూసుకోవాలి. ఆవాలు, మిరియాలు, కొత్తిమీర అన్నీ ఉన్నాయో చూసుకుని అది సరిగ్గా వంట అయిన తర్వాత అది ఎక్కడ ఇది కాదని అడగకూడదు. ముందరే అన్ని నిదానంగా చూసుకోవాలి, అన్ని పదార్థాలు ఉన్నాయా లేదా దగ్గర అని చెప్పేసి వంట చేసే ముందర. రేపు పరీక్షలు ఉంటే ఇవాళ రాత్రంతా చదవడం కాదు, మార్చిలో పరీక్షలు ఉంటే జూన్ నుంచి చదవడం మొదలుపెట్టాలి. రేపు పరీక్ష ఉందంటే ఇవాళ రాత్రంతా చదవడంతే అక్కడ నిద్రపోతాడు పరీక్షలు చూసింది. రాత్రంతా నిద్ర లేకుండా చదివాడు, పరీక్షలు నిద్రపోయాడు, 0 మార్కులు వచ్చాయి. నిద్రకి కావాల్సిన సమయం ఇవ్వాలి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా. తొందరగా నిద్రపోవడం ఏమైనా ఉందా, అర్థం ఉందా అందులో? నిద్రపోవడానికి కావాల్సిన సమయం ఇవ్వాలి దానికి. ఆ నిద్ర రావడం వస్తుంది, అది ఉంటుంది, వెళ్తుంది. ఆ రావడానికి టైం పడుతుంది, ఉండడానికి టైం కావాలి, అది పోవడానికి కూడా టైం పడుతుంది. ఆ టైం దానికి ఇవ్వాలి మనం. ఎవరైతే ఆధ్యాత్మికత ఉంటారో వాళ్ళకి అనంతమైన కాలం ఉంది వాళ్ళ దగ్గర, దేనికి తొందరపడరు. అరే బాబా ఇవాళ కప్తే రేపు చేస్తాను పోయ్, ఈ జన్మలో కప్తే వచ్చే జన్మలో చేస్తాను పోయ్, నీకెందుకు తొందర, నాకే తొందర లేదు, నీకెందుకు తొందర.
ఏ మనిషిలో అయితే తొందర అనేది పోయిందో ఆ మనిషి ఆత్మజ్ఞాని అయినట్టు లెక్క. ఏ మనిషిలో అయితే ఇంకా తొందర అనేది ఉందో వాడు ఇంకా దేహజ్ఞాని అని అర్థము. వాడు ఇంకా నేను దేహం అనుకుంటున్నాడు. నువ్వు దేహమే కాదు, నువ్వు ఆత్మ పదార్థాన్ని. ఆత్మ ఎప్పుడూ ఉండేది, అది ఎప్పుడూ ఉండేదానికి ఇంకా తొందర దేనికి? Three points are there, my dear friends. No hurry, no worry, no wastage of time. ఈ 3 పాయింట్లు అర్థం చేసుకోవడమే PSSM ఫిలాసఫీ. ఏమిటయ్యా నీ PSSM ఫిలాసఫీ ఎవరిని అడిగితే నేను 3 పాయింట్లు చెప్తాను. నో హర్రీ, దేనికి తొందరపాటు పనికి రాదు. ఇద్దరు కొట్టుకుంటున్నారు, మొగుడు పెళ్ళాం. మధ్యలో పోయి మనం రాజీ చేయడానికి ప్రయత్నిస్తాం. ఏం చేయి కదా, వాళ్ళే మానుకుంటారు. నీకేం పోయేకాలం? వాళ్ళు కొట్టుకుని వాళ్ళే అలసిపోయి మేము రాజీ పడ్డాం బాబు అని నీ దగ్గరికి వస్తారు. వాళ్ళు తొందరగా మధ్యలో పోయి రాజీ చేయడానికి ప్రయత్నించబాక. కొట్టుకుంటున్నారా? కొట్టుకుని ఇంకా బాగా కొట్టుకోండి. నిదానంగా కొట్టుకోండి, పూర్తి సమయాన్ని తీసుకుని కొట్టుకోండి. మీరేమో సినిమాలు చూస్తున్నారు, వాళ్ళిద్దరు కొట్టుకుంటుంటే. డబ్బులు పెట్టి సినిమాకి వెళ్ళి కొట్టుకోవడాలు చూడండి, ఇంట్లో కూర్చొని మనం కొట్టుకోవడాలు చూసుకోవచ్చు. మనం ఇంటింటి పోరు ఇంటింత కాదయా. ప్రతి ఇంట్లోనూ సినిమాలు జరుగుతూనే ఉన్నాయి. ఆ సినిమాలు కూడా అందరూ బాగా చూడాలి. నిదానంగా బాగా కూర్చుని కాఫీ తాగుతూ కొట్టుకొని ఇద్దరు అని చెప్పి మనం చూడాలి. మనం ఛాయ్ తాగుతుండాలి, వాళ్ళు కొట్టుకుంటాడు. ఇంకా బాగా వెరీ గుడ్ ఇంకా ఛాయ్ తీసుకురా అని చెప్పేసి ఇంకో ఛాయ్ తీసుకుని. సినిమా వాళ్ళు వచ్చాక ఇవాళ సినిమా కబుర్లు వస్తున్నాయి ఇక్కడ. అయ్యా, సినిమా హాల్లో కూర్చొని ఆ సావిత్రి ఏడుపుని ఎంత హాయిగా చూసామో, ఇంట్లో కూర్చొని మన ఇంట్లో సావిత్రి ఏడుపు కూడా చూడాలి మనం. ఇంట్లో కూడా సావిత్రి ఉంటుంది కదా, ఏడుస్తూనే ఉంటుంది. ఆ సినిమాలో సావిత్రిదేవిని చూడడానికి పైసలు ఇచ్చి మీరు చూస్తారే, ఇంట్లో ఉన్న సావిత్రిదేవి చెప్తుంది హాయిగా చూడరు. ఛాయ్ తాగుతూ, ఏ ఛాయ్ ఉందా? ఇక సావిత్రిదేవి ఏడుస్తుంది, నేను ఛాయ్ తాగుతూ చూడాలి ఆవిడని. అయ్యా బాబాయ్, రామ్ లక్ష్మణ్ గారికి నా యొక్క నమస్కారాలు. ఆ సినిమా తీసేటప్పుడు ఆ డైరెక్టర్ తొందరపడతాడా? కట్ 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 అంటూ ఉంటాడు. వన్స్ మోర్ అంటాడా? వన్ మోర్ షాట్. మీరు మళ్ళీ దూకాలా వాళ్ళ మీద? మీరు దూకడం సరిగా లేదా? అవునా? డైలాగ్ కొంచెం మిస్ పోయింది. అంతేకాదు వాడు తొందరపడ్డు. సినిమా బాగా రావాలి కదా. సినిమా బాగా రావాలి, మరి మన జీవితం కూడా బాగా రావాలి. అంటే ఎంత స్లోగా చేస్తే జీవితం. నిదానం ప్రధానం. గుడ్ గుడ్. అది ఫస్ట్ స్టేట్మెంట్. టుడే గుడ్ మెసేజ్ గురుగారు, అంత అద్భుతం. అయ్యా, ఎంత నిదానంగా ఉంటే జీవితం అంత పర్ఫెక్ట్నెస్ ఉంటుందని. నిదానం ఉండాలో వద్దా మీరే చెప్పండి. అదే తెలుసు మాకు. ఇప్పుడు మేము కొంచెం తొందరపాటు అనేది ఉందే, ఈ రోజు తోటి కొంచెం బ్యాలెన్స్ సెట్ చేసుకుంటా అనిపిస్తుంది. అయ్యా, ఏ విషయంలో ఉండాలి నిదానం? అన్ని విషయాల్లోనూ ఉండాలి. జీవితం ఒక సినిమా లాంటిది కదా, కాదా? విలియం షేక్స్పియర్ అన్నారు, ఆల్ ద వరల్డ్ ఈజ్ ఎ స్టేజ్, వీఆర్ ఆల్ మియర్ యాక్టర్స్, వి స్ట్రట్ అండ్ ఫ్యూమ్, డూ అవర్ పార్ట్ అండ్ డిపార్ట్. ఇదంతా ఒక నాటకరంగా ఆయన, మన పాత్రదారులము, మన పాత్ర చేస్తామని నిష్క్రమిస్తామని చెప్పాడు ఆయన.
విలియం షేక్స్పియర్. అది చాలా ఫేమస్ స్టేట్మెంట్ అయింది. ఈ జీవితం అంతా ఒక నాటక రంగము. ఈ నాటక రంగంలో మన పాత్ర వేయడానికి వస్తాము, పాత్ర వేస్తాము, అని నిష్క్రమిస్తాము. అంతే సత్యం నాయన అని చెప్పాడు ఆయన, విలియం షేక్స్పియర్. ఆ స్క్రీన్ మీదకి ఆ పాత్ర రావాలి, తొందరగా వస్తే రసాభాస అవుతుంది, మధ్యలో రాకూడదు. అది సంగతి. మనం టీవీలో చూస్తుంటామండి, వాళ్ళంతా ప్యానల్ డిస్కషన్స్ ఉంటాయి. ఒకరు మాట్లాడుతుంటే 10 మంది మాట్లాడుతున్నారు. ఏమైనా అర్థం ఉందా? వాళ్ళంతా పెద్ద చదువుకున్న వాళ్ళట. వాళ్ళకి మాట్లాడిన తొందర, వాడు ఇంకోటి మాట్లాడినవాడు మధ్యలో గొలవల. అయ్యో రామా, మొన్న ఆ ప్రెసిడెంట్ ట్రంప్ తర్వాత జో బైడెన్ వాళ్ళిద్దరి యొక్క సంభాషణ విన్నాం. వీడు మాట్లాడుతుంటే వాడు మాట్లాడుతూ వీడు మాట్లాడుతుంటాడు. వాడు మాట్లాడిన వీడిని పూర్తిగా వినడు, ప్రెసిడెంట్ లెవెల్లోనే. అంటే ఎంత మూర్ఖత ఉంది చూడండి. పక్కవాడు మాట్లాడిన తర్వాత పూర్తిగా అయిపోయిన దాకా కూర్చోవాలి, నిశ్శబ్దంగా కూర్చో, నువ్వు నోరు ఇప్పకూడదు. అంతా అయిపోయిన తర్వాత 1 నిమిషం గ్యాప్ ఇవ్వాలి. గ్యాప్ ఇచ్చిన తర్వాత మీరు చెప్పడం అయిపోయిందా స్వామి, ఇప్పుడు నేను మొదలు పెడతానని చెప్పాను. వీడు మొదలుపెట్టిన వాడు మొదలు పెట్టకూడదు. కానీ ఆ టీవీలో చూస్తుంటే వాడు అందరు గోల కాకి గోల. ఎందుకు చెప్పండి కాకి గోల? ఎవరికి వినపడదు. మళ్ళీ వాళ్ళంతా పెద్ద పెద్ద చదువుకున్న వాళ్ళు, నా బొంద చదువుకున్న వాళ్ళు. ఈ చదువుకున్న వాళ్ళంతా చదువు లేని వాళ్ళు నాయన. రామలక్ష్మణ్ గారు నమస్కారాలు. నువ్వు నన్ను ఏమైనా తిట్టుకో, నాకేం సంబంధం లేదు. కానీ ఈ చదువుకున్న వాళ్ళంతా చదువు లేని వాళ్ళని నాకు అర్థమైపోయింది. ఆ టీవీ చూస్తుంటే అర్థమైపోతుంది. ఒకడు మాట్లాడుతుంటాడు, వాడి మీద వీడు ఇంకోటి అడుగుతున్నాడు, వాడి మీద ఇంకోటి అడుగుతుంటాడు, వాడి మీద గోల. అదే పెద్ద డిస్కషన్స్ అంటే మరి ఏ డిస్కషన్ లేదు, పాడు లేదు. ఎవడి వాయిస్ వాడికే వినపడాలి, అంతే. పక్కవాడికి కూడా వినపడకూడదు. అంత తొందరలో మాట్లాడతారు, నో చెప్తారు. ఐ నాట్ రైట్ రఘు గారు? ఆ టీవీ చూస్తుంటే తెలియటం లేదా? కాకి గోల. మీరేమనుకుంటున్నారంటే చాలా గొప్పవాళ్ళు అనుకుంటున్నారు, వాళ్ళంటే చదువు లేని వాళ్ళు స్వామీజీ. దేనికో తొందర, నోరిప్పడానికి దేనికో తొందర. పొట్టలో అక్షరముక్క లేదు, నోరు మటుకు వడవడవడలా వాగుతూనే ఉంటుంది. పొట్టలో అక్షరముక్క లేదు. 3 పాయింట్లు ఉన్నాయి పిఎస్ఎస్ఎం ఫిలాసఫీలో. ఫస్ట్ పాయింట్, నో హర్రీ. మాట్లాడడానికి నో హర్రీ, నోరిప్పడానికి నో హర్రీ, తినడానికి నో హర్రీ. వాడు ఇంత భోజనం ముందు పెడితే వాడు ఎలా తింటాడంటే రేపు పొద్దున్న చచ్చిపోతాడేమో, ఇంకే భోజనం దొరకలేమో అని తింటాడు వాడు. రామచంద్ర, నిదానంగా తినాలి. ప్రతి ముద్దను బాగా ఎంజాయ్ చేయాలి వాడు. వాడు రేపు పొద్దున్న చావడం లేదు. ఎల్లుండి కూడా పుడతాడు, ఎల్లుండి మళ్ళీ ఇంకో జమలో పుడతాడు, మళ్ళీ తింటూనే ఉంటాడు. ఎన్ని జమలు ఎన్నిసార్లు తిన్నాడో లెక్కే లేదు. ఇంకా ఎన్ని జమలు ఎత్తుతాడో. మనకి ఎన్నో జన్మలు ఉన్నాయి. శ్రీకృష్ణుడు శ్రీ అర్జునుడితో అంటాడు భగవద్గీతలో, అర్జున నువ్వు నేను ఎన్నో జన్మలు ఎత్తాను నాయన. నా జన్మలని నాకు తెలుసు, నీ జన్మలు కూడా నాకు తెలుసు. బోడి విధా నీకేమీ తెలియదు అన్నాడు. బోడి విధా అని లేదులే. ఎన్నో జన్మలు ఉన్నాయి, ఇంకెందుకు తొందర మనకి? ఆత్మ అనంత కాలం నుంచి ఉంటుంది, ఇంకెందుకు తొందర? దేనికి తొందర? నో హరీ వాట్సో ఎవర్. ఇది ఫస్ట్ పాయింట్. రిచర్డ్ బాక్ అనే గొప్ప మహాత్ముడు ఒక పుస్తకం రాశాడు. ఆయన ఆ పుస్తకం అంతా చేరి 30 పేజీలు ఉంటుందంతే. ఆ పుస్తకం పేరు జొనాథన్ లివింగ్స్టన్ సీగల్. అర్థమైందా? ఎన్ని పేజీలు? 30 పేజీలు. ఎంతసేపు పడుతుంది చెప్పండి? 30 పేజీలు రాయడానికి ఆయనకి 6 సంవత్సరాలు పట్టింది.
30 పేజీలు రాయటానికి 30 పేజీలు రాయటానికి అంత టైం ఇస్తున్నాం. సగం రాశాడు, తర్వాత బోధన తట్టడం లేదు, కూర్చున్నాడు అంతే. 6 సంవత్సరాలు కూర్చున్నాడు. 6 సంవత్సరాలు మిగతా సగం వచ్చింది. అప్పుడు ఆ పుస్తకం బయటకు వచ్చింది. ఆ పుస్తకం పేరు జొనాథన్ లివింగ్స్టన్ సీగల్. మనం దాన్ని తెలుగులో కూడా చేశాం మనం. ఆ పుస్తకాన్ని అందరూ చదవాలి. అంటే ఆ మ్యాటర్ వచ్చేందుకు ఆయన వెయిట్ చేశాడు. ఆయన తొందరపడ్డా? దేనికి తొందర? ఏమీ తొందర లేదు. అది ఎప్పుడు వస్తుందో తెలియదు, అసలు వస్తుందో రాదో కూడా తెలియదు. కానీ వచ్చేంతవరకు ఆయన వెయిట్ చేశాడు. రిచర్డ్ బాక్ ఆయన రాసిన పుస్తకం జొనాథన్ లివింగ్స్టన్ సీగల్ ప్రపంచవ్యాప్తం అయిపోయింది ఇప్పుడు. 6 సంవత్సరాలు ఆయన వెయిట్ చేశాడు. సగం వచ్చింది, ఇంకా సగం రాదు. ఇంటర్వెల్ దాకా వచ్చింది, ఇంటర్వెల్ దాకా రావడం లేదు. అంటే ఇంటర్వెల్ వరకు సినిమా తీశాడు, మిగతా సినిమా తీసి 6 సంవత్సరాలు పెట్టిందంట వాడికి. సినిమా వాళ్ళకి ఇలా అని చెప్పాలి నేను. క్లైమాక్స్ ముఖ్యం. అవునా కదా? 6 సంవత్సరాలు వెయిట్ చేశాడు ఆయన. అప్పుడు ఆ పుస్తకం బయటకు వచ్చింది. 30 పేజీలు మొత్తం పుస్తకం అంతా. కానీ ఇంత బ్రహ్మాండమైన పుస్తకం అని చెప్పన్నది కాదు. మాండూక్య ఉపనిషత్తులో 10 శ్లోకాలు ఉన్నాయి. కానీ ఆ 10 శ్లోకాలతో మాండూక్య ఉపనిషత్తు అయిపోయింది. ఎన్ని శ్లోకాలు ఉన్నాయి మాండూక్య ఉపనిషత్తులో? 10. కానీ ఆ 10 కూడాను ఆణిముత్యాలు. ఆ 10 శ్లోకాలు కలిసి మాండూక్య ఉపనిషత్తు అయిపోయింది. నోరు ఇప్పితే ముత్యాలు రావాలి, పగడాలు రావాలి, మరకతాలు రావాలి, కెంపులు రావాలి, అంతేగాని చిల్ల పెంకులు రాకూడదు. కానీ ఈ చిల్ల పెంకులు కూడా రావడానికి కూడా వాళ్ళు ఎంతో తొందరపడుతుంటారు. ఆ టీవీలు చూస్తుంటే ఆ పనికిరాని విషయాల్లో పనికిరాని మాటలు వీళ్ళంతా ఊకదప్పుడు కొడుతూనే ఉంటారు. ఒకరిది ఒకరు వెనకుండా. స్వామీజీ వాళ్ళు చదువుకున్న వాళ్ళతో చదువు లేని వాళ్ళు మీరు అర్థం చేసుకుంటే నాకు హాయిగా ఉంటుంది. వాళ్ళు ఏదో టీవీలో వస్తున్నారు కానీ గొప్పవాళ్ళు కాదు స్వామి. నీకు మాట్లాడడం చేతనైనప్పుడే నువ్వు గొప్పవాడిని. తొందర లేనివాడే గొప్పవాడు, తొందర ఉన్నవాడే చప్పవాడు. దేనికి తొందర పనికిరాదు. ఫస్ట్ పాయింట్ హరి. గబగబ గబగబ మాట్లాడడం కాదు, నిదానంగా మాట్లాడవలే. సెకండ్ పాయింట్. ఎన్ని ఉన్నాయి పాయింట్లు? 3 పాయింట్స్. ఫస్ట్ పాయింట్ నో హరీ. ఎప్పుడు కూడా తొందరపాటు పనికిరాదు. రెండో పాయింట్ ఏంటంటే నో వరీ. దేనికి కూడాను కంగారు పడకూడదు, దేనికి కూడాను భయపడకూడదు. ఇది అవుతుందో కాదో, ఎందుకు కాదయ్యా, నువ్వు అనుకున్నది మంచిదైతే అయ్యి తీరుతుంది. నువ్వు అనుకుంటున్నది, మనసులో అనుకుంటున్నది అది సరి అయినదా కాదు అది ఆలోచించే ఫస్ట్. అది సరి అయినది, అది అయ్యి తీరుతుంది. బికాజ్ యు ఆర్ ఎ గాడ్. నువ్వు భగవంతుడివి కనుక. అది మంచిదైతే మిగతా భగవంతుడితో నీకు సహకరిస్తారు. నువ్వు మంచిది కాకపోతే మిగతా భగవంతుడు దాన్ని ఎదిరిస్తారు. అది కాదు. నీ ఆలోచన మంచిదైతే పిరమిడ్ కట్టాలి. నా దగ్గర వచ్చి అడుగుతారు, స్వామీజీ పిరమిడ్ కట్టాలి, ఏం చేయాలంటే మనసులో పెట్టుకో అంతే. కట్టేవాళ్ళు వస్తారు, డబ్బులు ఇచ్చేవాళ్ళు వస్తారు. నా జేబులో డబ్బులు నేను తీసి ఇవ్వడానికి కోసం నేను మనసులో పెట్టుకోడానికి పెద్ద పిరమిడ్ రావాలని చెప్పేసి వచ్చిందా లేదా? ఎక్కడి నుంచి వచ్చిందంటే ప్రపంచం ఇచ్చింది. ఎందుకంటే నాది సత్సంకల్పం కనుక. నేను నా కోసం అడుక్కోలేదు పిరమిడ్ని, ప్రపంచం కోసం అడిగాను. ప్రపంచం ఇస్తుంది. నా కోసం నేను అడుగుకుంటే నేను సంపాదించుకోవాలి. కానీ ప్రపంచం కోసం అయితే ప్రపంచం సంపాదించబడుతుంది నాకు. కనుక నీ సంకల్పం సత్సంకల్పమా దుస్సంకల్పమా అది చూసుకో. అది ఒకరి సంకల్పం అయితే అది అయి తీరుతుంది ఖచ్చితంగా. నువ్వేం బాధపడక్కర్లేదు, వది కావక్కర్లేదు. ఇది అవుతుందో కాదు, ఎలా అవుతుందో.
ఒకసారి ఏమైందంటే ఒక కర్నూలు ఒక మాస్టర్ ఉన్నారు రామాంజనేయులు అని చెప్పేసి, ఆయన బంగారు వ్యాపారి. వ్యాపారంలో డబ్బులు తీసుకోవాలి, డబ్బులు ఇవ్వాలి కదా. పొద్దున్న చేస్తే ఆయనకి మర్నాడు పొద్దుటి కల్లా 25,000 రూపాయలు కావాలి ఆయనకి. ఎవరికో ఇచ్చాడు, ఆయన మళ్ళీ వాపస్ ఇవ్వాలి ఆయన. అదే లేవు డబ్బులు, 25,000 రూపాయలు. రేపు పొద్దున 10 గంటల కల్లా ఆ అబ్బాయి వస్తాడు, ఆ అబ్బాయికి ఇచ్చి తీరాలి మాట ప్రకారం. సరే ఏం చేశాడు, 10 గంటలకి షాప్ తెరవాలి, 9 గంటలకే షాప్ తెరిచేశాడు. షాప్ కింద షాప్ ఉంది, పైన రూమ్కి వెళ్ళి కూర్చుని ధ్యానం చేశాడు. నాకు 10 గంటలకల్లా 25,000 రూపాయలు రావాలి. అది ఉత్తరం నుంచి వస్తుందో, దక్షిణ నుంచి వస్తుందో, పశ్చిమ నుంచి వస్తుందో, తూర్పు నుంచి వస్తుందో నాకు తెలియదు. అది ఎక్కడి నుంచి వస్తుందో నాకు తెలియదు, కానీ నాకు కావాలి. ఎందుకంటే నా మాట పోకూడదు. వ్యాపారస్తుల మాటలు పోకూడదు కదా, వాళ్ళ మాట మీద వ్యాపారంతో నడుస్తుంటుంది నమ్మకం. కనుక 9 గంటల నుంచి కూర్చున్నాడు ఆయన. ధ్యానం మంచి ధ్యానం. ఎవరికి ఫోన్ చేయాలో తెలియదు, ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, కానీ కావాలి. ఏం చేశాడు, 9 గంటల నుంచి 10 గంటల వరకు ధ్యానం చేశాడు. ధ్యానం చేసి ఆ పై నుంచి కిందికి షాప్కి వచ్చాడు. అప్పుడు షాప్ చూస్తే అందరు ప్రజలంతా నిండిపోయింది ఆ షాప్ అంతా. అందరూ ఒకడు వచ్చి, స్వామీజీ 25,000 రూపాయలు సరిగ్గా తీసి వాడికి ఇచ్చేసి, ఇది మీ దగ్గర పెట్టుకుని మళ్ళీ అడిగినప్పుడు మీరు నాకు ఇవ్వండి అని చెప్పాడు. సరిగ్గా 25,000 రూపాయలు. ఈయన అడిగిందంతా వాడు ఇచ్చిందంతా. వాడు ఎవడో ఈయన తెలియదు. నా దగ్గర ఉన్నాయి, నేను ఎక్కడ పెట్టుకోవాలో నాకు తెలియదు, మీ దగ్గర పెట్టుకోండి, మళ్ళీ నేను అడిగినప్పుడు మీరు నాకు ఇవ్వాలి. ఓకే, మళ్ళీ మాట అంతే. సరే అంటే మన సత్సంకల్పం అయితే మనకి ప్రపంచం అంతా మనకి సహాయం చేస్తుంది. నువ్వేం వర్రీ కావక్కర్లేదు. ఇఫ్ యూ వర్రీ, నీ దుస్సంకల్పం అనమాట. నువ్వు దేనికోసమైనా నువ్వు వర్రీ అవుతున్నావంటే నీ సంకల్పము అది నీ దుస్సంకల్పం అనమాట. ఆ సత్సంకల్పం అయి ఉంటే నువ్వు వర్రీ అవ్వాల్సిన అవసరమే ఉంది. వస్తుంది, పిలుపుడు వస్తుంది, ఎప్పుడు వస్తే అప్పుడు వస్తుంది. ఎవడో వచ్చి డబ్బులు ఇస్తాడు, నా దగ్గర డబ్బులు 90, మరి 20,000 పిరమిడ్ ఎలా కట్టగలిగాం? నా సత్సంకల్పం ఉంది. కనుక నో హర్రీ, నో వర్రీ. నీ సంకల్పం పెట్టుకో, నువ్వు వరికి కావద్దు. హిరణ్యకశిపుడు ధ్యానం చేశాడు, సంవత్సరాలు ధ్యానం చేశాడు. తొందరగా ధ్యానం నుంచి లేచాడు ఏంటి ఆయన? శివుడు ప్రత్యక్షించే వరకు ఇలా చేశాడు ఆయన. తొందరపడ్డాడా? తొందరపడితే శివుడు వచ్చేస్తాడా? ఆయన టైం ఆయన తీసుకుంటాడు. నువ్వు ధ్యానం చేయి. ఆయన కూర్చున్నాడు, రాక్షసుడే కూర్చున్నాడు. శివుడికి రాక తప్పలేదు. ఎందుకంటే చేయవలసింది చేస్తే పొందవలసింది పొందుతాం. ఆయన శివుడి కోసం కూర్చున్నాడు. ఆయన తపస్సు చేశాడు, ఘోరమైన తపస్సు చేశాడు. శివుడు ప్రత్యక్షమయ్యాడు. ఏం కావాలి నాయన అంటే సంకల్పం చేశాడు. పిచ్చోడు, నేను నీటిలో చావకూడదు, భూమి మీద చావకూడదు, పొద్దున్న చావకూడదు, రాత్రి చావకూడదు, పెద్ద లిస్ట్ అని చెప్పాడు. శివుడు పక్క నవ్వుకున్నాడు లోపల. తటాసానికి పోయాడు ఆయన. నాయన నువ్వు ఏది కొడుకున్నా చావు మటుకు తప్పదు అని లోపల అనుకున్నాడు. కానీ పైకి వంటి ఇచ్చేశాడు. అవును నాయన, నీటిలో చావు, భూమి మీద చావు, పొద్దున్న చావు, రాత్రి చావు, మనిషి వల్ల చావు, మృగ వల్ల చావు, ఆయుధం వల్ల చావు, అన్నీ ఇచ్చాడు. అన్ని లిస్ట్ అంతా అడిగాడు ఆయన. ఆయన అన్నిటికీ ఓకే 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 అని చెప్పేశాడు. అంతే చెప్పి మాయమైపోయాడు ఆయన. ఈయన శంకలు కొట్టుకున్నాడు, నాకు చావలేదని చెప్పేసి. ఇక విపరీతమైన దుష్కృత్యాలు చేయడం మొదలుపెట్టాడు. ఈ విపరీతమైన దుష్కృత్యాలు చేసేవాళ్ళందరూ చావులేదని అనుకుంటారు పిచ్చోళ్ళు. అర్థమైందా? పొద్దున్నే టీవీ చూస్తే మనకి ఎన్ని దుష్కృత్యాలు చేసేవాళ్ళు కనబడతారో మనకి. అవునా కదా? ఎన్ని మర్డర్లు చేసేవాళ్ళు, ఎన్ని దొంగతలు చేసేవాళ్ళు, ఎన్ని రేపులు చేసేవాళ్ళు కనబడరా? వాళ్ళు ఎందుకు చేస్తున్నారంటే నాకు చావులేదు అనుకుంటారు. హిరణ్యకశిపుడిలాగా మేము వరాలు పొందాము, శివుడిని ప్రత్యక్షం చేసుకున్నాం, కానీ వాడు చచ్చాడు. ఎలా చచ్చాడు? భూమి మీద కాదు, ఆకాశంలో కాదు,
మనిషి వల్ల కాదు, మృగం వల్ల కాదు, గోళ్ళ వల్ల. ఇది ఆయుధంగానే కాదు ఇది. ఆ? కానీ వాడి చావు తప్పలేదు. చావు లేదని తెలుసుకుని వరి కాకుండా ఉండాలి, కానీ చావు ఉందని వరి అవుతున్నాడు వాడు. వాడు చావు ఉందనుకున్నాడు, చావు లేదు, చావు ఉండకుండా కోరుకున్నాడు వాడు. మనం కోరుకుంటామండి. రామలక్ష్మణ్ గారు మీరు కోరుకుంటారు శివుడు ప్రత్యక్షం అయితే? ఏం కోరుకుంటారు మీరు? మంచి జ్ఞానం కోరుకుంటారు. చావు వద్దని కోరుకుంటారా హిరణ్యకశిపుడు లాగా? మరి చెప్పండి, ఏం కోరుకుంటారు? జ్ఞానం. మంచి జ్ఞానం. చచ్చిపోతే హ్యాపీగా తెలిసి చచ్చిపోవాలి, నవ్వుతూ దేహం వదిలితో. అయ్యా బాబా, తథాస్తు. ఓకే ఆ? నువ్వు ఏది కోరుకుంటే అదే తప్పిస్తుంది. 3 పాయింట్స్ ఉన్నాయి పిరమిడ్ ఫిలాసఫీలో. నో హర్రీ, నువ్వు అనంత కాలానికి చెందినవాడివి, నువ్వు ఆత్మ పదార్థానివి. నో వర్రీ, నువ్వు భగవంతుడివి, సర్వసమర్థుడివి. నీకు పిరమిడ్ అనుకుంటే పిరమిడ్ వస్తుంది. మనకు టీవీ ఛానల్ కావాలనుకున్న టీవీ ఛానల్ వచ్చిందా లేదా? ఇప్పుడు మనకి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ వచ్చిందా లేదా? ఇది బీబీసీ అవ్వాలని ఇప్పుడు మనం కోరుకుంటున్నాం. బీబీసీ అవుతుంది, ఎందుకు కాదు? సత్యం. 30 సంవత్సరాల కంటే కర్నూలు ఒక్కదాని పిరమిడ్ ఉంది. ఇప్పుడు మొత్తం అన్ని పిరమిడ్లే. ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం? ప్రపంచం అంతా పిరమిడ్ కావాలనుకుంటున్నాం. అన్నీ వస్తాయి, ఎందుకు రావు? కర్నూలులో మొదలై పిరమిడ్, ఇండియా అంతా పిరమిడ్ వస్తే, ఇండియాలో అంతా వచ్చిన పిరమిడ్లు కర్నూలు ప్రపంచం ఎందుకు రావు? వస్తాయి. నాకేం వరీ లేదు. ఈ ధ్యాన జగత్ అవుతుందా లేదా, పిరమిడ్ జగత్ అవుతుందా లేదా, శాకాహార జగత్ అవుతుందా లేదా, అహింస జగత్ అవుతుందా లేదా, నో వరీ. అయి తిడుతుంది. రామలక్ష్మణులు పిరమిడ్ వారికి వస్తారా లేదా? వస్తారు, ఎందుకు రారు? నేను కొన్ని రోజులు వాళ్ళతో హాయిగా గడపాలి, వాళ్ళు వస్తారు. అయ్యా బాబా వచ్చి మాకు సినిమా కబర్లు అని చెప్తారు. ఎప్పుడు మీ దూకాన్ని చూడలేదా? స్టూడియోకి వచ్చి నేను షూటింగ్ స్టార్ట్ అయితే స్టార్ట్ అయితే అడిగేది కదా పవన్ ఎన్టీ రామారావు దూకడం చూసాం, నాగేశ్వర దూకడం కాదు, మీరు దూకడం చూడలేదు. షూటింగ్ స్టార్ట్ అయినప్పుడు మనకి రుద్రుగా నాకు చూపించిన ఆయన ఆజ్ఞ ప్రసాద్ 3 పాయింట్స్ ఉన్నాయి పిఎస్ఎస్ఎం ఫిలాసఫీలో. ఫస్ట్ పాయింట్ అందరు చెప్పండి గట్టిగా, నో హర్రీ. ఇలా చెప్పాలి, నో హర్రీ. సెకండ్ పాయింట్, నో వర్రీ. థర్డ్ పాయింట్, నో వేస్టేజ్ ఆఫ్ టైం. టైం ఏదో విధంగా ఉపయోగించుకోవాలి. ఉన్న టైంలో 10 విషయాలు చేయగలము. ఏ కాకపోతే బి, బి కాకపోతే సి, సి కాకపోతే డి, డి కాకపోతే ఈ, ఇది కాకపోతే అది. నేను పుస్తకం చదువుకోవాలి అనుకున్నాను, పుస్తకం లేదు, ఏం చేయాలి ఇప్పుడు? నేను రామలక్ష్మణ్ గారితో మాట్లాడాలనుకున్నాను, ఆయన వాళ్ళు లేరు, వాళ్ళ ఫోన్ తగలటం లేదు నాకు, నేనేం చేయాలి? వాళ్ళ ఫోన్ రాలేదని ఏడుస్తూ కూర్చోవాలా, లేకపోతే నేను ధ్యానంలో కూర్చోవచ్చా? సో ధ్యానాన్ని కూర్చుంటే నా టైం నేను యూజ్ చేసుకుంటున్నాను. ఐఎమ్ నాట్ వేస్టింగ్ మై టైం. ఎయిర్పోర్ట్కి వెళ్ళాను, ఫ్లైట్ డిలే అయింది, అప్పుడు నేనేం చేయాలి చెప్పండి? ఏడుస్తూ కూర్చోవాలి ఎయిర్పోర్ట్లో? 3 గంటల ఫ్లైట్ లేట్ స్వామి, అప్పుడు హాయిగా 3 గంటలు ధ్యానం చేసుకోవచ్చు కదా. అది సంగతి. కనుక 3వ పాయింట్ ఏంటంటే ఎప్పుడు కూడా వేస్టేజ్ ఆఫ్ టైం చేయకూడదు, అక్కడ ఏదో పని చేయాలి. సమయాన్ని ఎట్లా మనం ఉపయోగించుకోవాలనేది. ఎయిర్పోర్ట్కి వెళ్ళావు, 3 గంటల ఫ్లైట్ లేట్గా వచ్చింది, ఓకే, నీకేమో ధ్యానం తెలియదు, ధ్యానం నేర్చుకోలేదు, ధ్యానం ఉందని కూడా నీకు తెలియదు. కానీ అక్కడ 2 కుక్క పిల్లలు ఉన్నాయి ఎయిర్పోర్ట్లో, ఆ కుక్క పిల్లలు పరస్పరం ఆడుకుంటున్నాయి. నువ్వు చక్కగా 3 గంటలు చూడు, అక్కడ 2 కుక్క పిల్లలు ఎలా ఆడుకుంటున్నాయో.
అంటే ఏం చేసావు నువ్వు? అక్కడ నీ సమయాన్ని ఉపయోగించుకున్నావు. ఆ 2 కుక్క పిల్లలు ఎలా ఆడుకుంటున్నాయో ఎయిర్పోర్ట్లో నువ్వు చూసావు. అంటే నీ సమయాన్ని ఉపయోగించుకున్నావు. ప్రతి మనిషి కూడా ప్రతి క్షణం ఉపయోగించుకోవాలి. ఈ విధంగా కాకపోతే ఆ విధంగా, ఆ విధంగా కాకపోతే ఇంకో విధంగా, ఇంకో విధంగా ఎన్ని రకాలుగా మనం ఉపయోగించుకోవచ్చు. పొద్దున్నే లేచాము, సూర్యుడు అక్కడ ఉదయిస్తున్నాడు, అక్కడ పోయి హాయిగా ఎంజాయ్ చేయొచ్చు కదా సూర్యుడు ఉదయాన్ని. ఆ కోకిల పాడుతోంది, ఆ కోకిల గానాన్ని వినిపించుకోవచ్చు కదా. అక్కడ కోకిల పాడుతుంటే ఇంట్లో ఉన్న కాకి గోల ఎందుకు వింటావు నువ్వు? అక్కడ కోకిలేమో పాడుతోంది, ఇంట్లో కాకి గోల ఉంది. నువ్వు బయటికి పోయి కోయిత గానం విను. అయ్యో రామా ఈ కాకి గోల నాకెందుకు అని నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? అక్కడ పోయి కోయిత గానం విను. టీవీలో చేస్తే ఆ ప్యానెల్ వస్తుంది, వాళ్ళంతా కొట్టుకుంటున్నారు, నువ్వు ఎందుకు చూడాలి ఆ ప్యానెల్ని? తక్కువ మార్చేసుకోవడం అంతే. ఎలా ఉన్నా కొడుకులు వాళ్ళు పెద్ద సీరియస్గా మాట్లాడుతున్నారు. అక్కడ నేషనల్ విషయం అట, ఎందుకు పనికిరాని విషయం గురించి సీరియస్గా కొట్టుకుంటున్నారు వాళ్ళు. మనం ఎందుకు సీరియస్గా చూడాలి దాన్ని? మన సమయాన్ని మనం ఎందుకు బెస్ట్ పట్టించుకోవాలి? ఛానల్ చేంజ్. చందు ఆ 945 పెట్టి పిఎంసీ వస్తుంది, నేను దాన్ని చూస్తాను. మన ఛానల్ 945 పిఎంసీ పెట్టు. వాళ్ళు కొట్టుకోవడం నాకు వద్దు. ఐ డోంట్ వేస్ట్ మై టైం. నేను నా జీవితంలో ఒక్క క్షణం కూడా నేను వేస్ట్ చేయలేదు ఇప్పటిదాకా. ఏదో విధంగా ఉపయోగించుకున్నాను. బాలగంగాధర్ తిలక్ గారిని అండమాన్ జైలు పంపించారు బ్రిటిష్ వాడు. ఈయన ఏం చేశాడు? 5 సంవత్సరాలు ఇంత పెద్ద భగవద్గీత రాశాడు కామెంట్రీ. ఆయన ఆ సమయాన్ని ఉపయోగించుకున్నాడు. ఆయనకి ఎప్పటి నుంచో భగవద్గీత మీద రాయాలని కోరిక ఉండింది, కానీ దేశం యొక్క కొట్లాటలో ఆయనకి సమయం లేదు. కానీ జైలు పంపిస్తే అక్కడ టైం దొరికింది ఆయనకి. కూర్చొని ఇంత పెద్ద భగవద్గీత రాసింది. నేను మొత్తం భగవద్గీత అంతా చదివాను నేను. ఆయన రాయడానికి టైం ఉంటే నాకు చదవడానికి టైం ఉండదు ఏంటి? ఇంత పెద్ద భగవద్గీత. బాలగంగాధర్ తిలక్ గొప్ప దేశభక్తుడు, దేశ నాయకుడు. మై డియర్ ఫ్రెండ్స్, సమయాన్ని వృధా చేయకూడదు. ఏదో ఒకటి చేస్తూనే ఉండాలి, ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉండాలి, ఏదో ఒకటి నేర్పిస్తూనే ఉండాలి, ఏదో ఒకటి తెలుసుకుంటూనే ఉండాలి, ఏదో ఒకటి చదువుతూనే ఉండాలి. ఏ పని లేనప్పుడు హాయిగా ధ్యానం చేసుకుంటూ ఉండాలి. ధ్యానం తెలిసిన వాళ్ళు చేస్తారు, తెలియని వాళ్ళు ఏం చేస్తారు? ధ్యానం తెలిసిన వాళ్ళు ఎంత అదృష్టవంతులో అంతే. ఎయిర్పోర్ట్లో ఏమంటారు సార్, వాళ్ళు వాడు కళ్ళు మూసుకుని నిద్రపోతున్నాడు అంటారు. వాళ్ళు తెలియదు ధ్యానం అంటే ఏంటో. ఈయన ధ్యానం చేస్తున్నాడు, వాళ్ళు నిద్రపోతున్నాడు అనుకుంటారు. వాళ్ళకి నిద్రకి ధ్యానానికి తేడా తెలియదు వాళ్ళకి. అయ్యా బాబా, వీడేమో అఖండమైన ధ్యానం చేస్తున్నాడు, ఎరుకలో ఉన్నాడు, మరుపులో లేడు. సమయాన్ని ఉపయోగించుకుంటున్నాడు, ధ్యానంలో కూర్చుని. 3 గంటల ఫ్లైట్ లేట్ అయితే 3 గంటలు ధ్యానంలో కూర్చున్నాడు. పక్కవాడికి చెప్పాడనమాట, నాయన ఫ్లైట్ లేట్ అయింది, నేను ఇప్పుడు ఇంటికి కూడా వెళ్ళలేను, ఓకే, నేను ధ్యానంలో కూర్చున్నాను, ఆ ఫ్లైట్ మళ్ళీ వచ్చినప్పుడు నాకు ఇలా తట్టు నేను లేచిపోతాను అన్నాడు. 3 గంటలు అయిపోయింది, వాడు ఇలా తట్టాడు, వాడు పిలుస్తున్నాను నాయన అని చెప్పేసి, ఓకే వెంటనే లేచిపోయాడు. ఆ 3 గంటల కాలము ఉపయోగించుకున్నాడు. జైల్లో పెట్టిన నీ సమయాన్ని ఉపయోగించుకోవాలి. అయ్యో నన్ను జైల్లో పెట్టాడని నువ్వు ఎడుచు కూర్చుంటావండి. థ్యాంక్ యూ వెరీ మచ్ నాయన, నన్ను జైల్లో పెట్టావు, నాకు సమయం దొరికింది, వాళ్ళు ఫ్రీగా వంట పెడుతున్నారు, నాకు నా పని నేను చేసుకుంటాను, నా భగవద్గీత చదవడానికి టైం దొరకలేదు ఇప్పటిదాకా, సినిమాలో బిజీ అయిపోయాను ఫైటింగ్స్లో. సినిమాలు తీసి భగవద్గీత చదవకుండా పోయాను, నాకు మంచి సమయం దొరికింది, నేను భగవద్గీత చదువుకుంటాను నాయన, నాకు సినిమాలు చూస్తే నాకు టైం దొరకలేదు. సినిమా వాళ్ళకి, ఈ బిజినెస్ వాళ్ళకి ధ్యానం చేయాలంటే మాకు టైం లేదంటారు వాళ్ళు. ఓకే మేము జైలు పంపిస్తాను నాయన.
ఇంకో జన్మ ఇస్తాం. నన్ను అందరూ నేను ధ్యానం చెప్పి కొంతమంది ఏమని చెప్తారంటే టైం లేదంటారు. అప్పుడు నేను వాళ్ళకి ఏం చేయాలంటే నేను ఇంకో జన్మ నువ్వు తప్పకుండా వస్తావులే, నీకు దేవుడు ఇంకో జన్మ 10 జన్మలు ఇచ్చుగాక, నువ్వు 10 జన్మలు ఇంకా వస్తే నీకు ధ్యానం చేసుకుంటాను, నీకు అంత టైం దొరుకుతుంది నీకు. సమయాన్ని వృధా చేయకూడదు. మన శక్తిని, మన డబ్బుని వృధా చేయకూడదు, దేన్ని వృధా చేయకూడదు అన్నది 3వ పాయింట్. ఫస్ట్ పాయింట్ చెప్పండి, నో హర్రీ. సెకండ్ పాయింట్, నో వర్రీ. థర్డ్ పాయింట్, నో వేస్టేజ్ ఆఫ్ టైం. ఇది మన పిఎస్ఎస్ఎం ఫిలాసఫీ. అయ్యా ఈ మూడింటి గురించి చెప్పండి మీరు. ఈరోజు సెక్షన్లో గురుగారు పక్కన కూర్చొని కొన్ని అద్భుతమైన 3 ఆణిముత్యాలు ఈరోజు మాకు ఎంతో అద్భుతం అనిపించింది. జీవితంలో ఎంతోమంది ఫాస్ట్గా నిర్ణయాలు తీసుకొని అయ్యో ఇలా తప్పు జరిగిపోయింది, ఇలా జరిగిపోయింది, ఇలా మాట అని ఉండకూడదు, ఈ పని చేసి ఉండకూడదు అని మదర్ సాక్షికి ఎంతో మంది ఏడిచేవాళ్ళు కూడా ఎంతో మంది మనం చూస్తూ ఉన్నాం. ఎంతో మేము సెంటర్ జైలుకి షూటింగ్ వెళ్ళినప్పుడు కూడా ఎంతో మంది కూడా మేము షూటింగ్ వెళ్ళినప్పుడు జైల్లో ఉన్న ఖైదీలను కూడా ఇంటర్వ్యూ అడుగుతున్నప్పుడు అయ్యే ఒక క్షణంలో మా భార్యను కొట్టాను, నలుగురి పడిపోయింది, ఇట్లా ఒక క్షణం తొందరపాటుల వల్ల నా జీవితం వేస్ట్ అయిపోయిందని. ప్రతి మనిషి జీవితంలో తొందరపాటు అనేది ఎంత అజ్ఞానమైందో ఈరోజు గురుగారి దగ్గర సత్యాన్ని అద్భుతమైన అనుభవంగా మేము రియలైజ్ గురుగారు రియల్లీ హ్యాపీగా ఉంది. అంటే చూస్తుంటే జీవితంలో భౌతిక ప్రపంచంలో చూస్తున్నా కానీ ఇంత తొందరపాటు అనేది ఈరోజు ఎంతో అద్భుతం అనిపించింది. ఇలా మా సత్సంగం ఈరోజు జూన్లో మంచిది. తర్వాత తొందరపాటు అవసరం లేదు మనిషికి, ఇవి జరగాల జరుగుతుంది. డోంట్ వరీ, దేనికి కూడా తొందరపడ అవసరం లేదు. నువ్వు ఏమి రావాలి అది వచ్చుద్ది. త్యాగరాజ పాట ఒకటి ఉంది స్వామి, మణిరంగు రాగంలో, రానిది రాదు పోనీది పోదు అని చెప్పేసి త్యాగరాజ స్వామి పాడారు మణిరంగు రాగంలో. రానిది రాదు పోనీది పోదు, మధ్యలో మన మనకి ఒరెందుకు, మనకి ఏది రావాలది వచ్చింది, ఏది పోలేదు పోదంతే. ఇది చాలా గొప్ప పాట. ఇది ఆయన రాసిన రానిది రాదు పోనీది పోదు. ఇదే పిఎస్ఎస్ఎం ఫిలాసఫీ కూడా. అది లాస్ట్ పాయింట్ కూడా, టైం ఈజ్ ఎంత వాల్యుబుల్ అయింది, ఎంత వేస్ట్ చేసుకోకూడదు అనేది. అంటే మన సమయాన్ని ఎంత, చాలా మంది కూడా మేము ఇది వెళ్తున్నప్పుడు కూడా నాకు సమయం లేదండి, నేను పొద్దున్న లేవలేనండి అని ఏదోదో సాగులు చెబుతుంటారనమాట. ఎన్ని సాగులు చెప్పుకొని ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ ప్రాబ్లం ఇరుక్కొని కొట్టిమెట్లు ఆడుతున్నప్పుడు తెలుస్తుంటుంది నా మిత్రులారా సమయం వాల్యుయేషను. ఒక్క 10 నిమిషాలు 5 నిమిషాలు ధ్యానం చేయడం కూడా సమయం కుదరలేని మనల్ని మనం ఏమార్చుకొని జీవితంలో ఎంతో తప్పుడు రూట్లోకి వెళ్తున్నాయి ప్రేక్షక దేవుళ్ళందరికీ. ఈరోజు గుడ్ మెసేజ్ 3 పాయింట్స్ని ఒక రాసుకొని సెల్ ఫోన్లో హెడ్లైన్లో పెట్టుకుంటే చూసుకోవాలి. ఈరోజు తొందరపడకూడదు, ఈ యొక్క పోస్టర్ పెట్టుకోవాలి. ఏమంటావు బాబు? అదే గురుగారు, నో హర్రీ, నో వర్రీ, నో వేస్టేజ్ ఆఫ్ టైం. చాలు, వాళ్ళ జీవితం మారిపోతుంది. పొద్దున్న 3 చూసుకోవాలి, 3 పాయింట్లు చూసుకొని లేగితే చాలంటే మనిషి పొద్దున్న లేస్తే పాయింట్ నోట్ చేసుకొని లేగిస్తే అయ్యా పీస్ఫుల్ టైం. అయ్యా మీ సందేశం. అప్పుడప్పుడు కూడా మా జీవితంలో కూడా కొంచెం తొందరపాటుతనంతో ఏదేదో టైం అయిపోతుంది దాంతో కోపం వస్తుంటుంది. కోపం వచ్చిన వెంటనే నోట్లో నుంచి రానిపోవడం మాటలన్నీ వస్తుంటాయి. అలాంటప్పుడు మళ్ళీ మేము ఈవినింగ్ ధ్యానం చేస్తున్నప్పుడు ఒరే తొందరపడి మాట్లాడమే, తొందరపడి అన్నామని బాధపడుతూ ఉంటుంది. ఈరోజు అంటే ఎంతో దుఃఖానికి గురవుతుంటాం. బట్ ఈ రోజు నుంచి గురుగారు చెప్పిన మాటల్ని మేము హృదయంలో అతుక్కొని ఉండాలి. ఇక్కడ నుంచి వాచ్ అతుకుంటే దాన్ని పాలిస్తామని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. మా సెల్ ఫోన్లో నోట్ చేసుకుంటాను. అద్భుతం. మనం సమయాన్ని వేస్ట్ చేసుకోవచ్చు, దుర్వినియోగపరచుకోవచ్చు, సద్వినియోగపరచుకోవచ్చు. డబ్బుని దుర్వినియోగపరచుకోవచ్చు, సద్వినియోగపరచుకోవచ్చు. దేన్నైనా దుర్వినియోగం చేయవచ్చు, సద్వినియోగం చేయవచ్చు. ఒక కత్తితో పీక కొయ్యవచ్చు, లేదా వంకాయలు కోయవచ్చు.
అది మన ఇష్టం. అది మన సమయాన్ని దుర్వినియోగం చేస్తున్నామా, సద్వినియోగం చేస్తున్నావా, ప్రతి సమయం ప్రతి క్షణాన్ని మనం ఆలోచించుకుని చేయాలి. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధాభిజాయతే క్రోధాత్ భవతి సమ్మోహ సమ్మోహాత్ స్మృతి విభ్రమ స్మృతి భ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి. ఇది భగవద్గీతలో శ్లోకాలు. ధ్యాయతో విషయాన్ పుంసః. పుంసః అంటే మానవుడు. ధ్యాయతో అంటే ఏదైతే ఆలోచిస్తుంటాడో, విషయం అంటే విషయం, ఏదైనా విషయం. రామలక్ష్మణుడికి ఫోన్ చేయాలా వద్దా, వాళ్ళని రమణాలా వద్దా, వాళ్ళని రమ్మంటే వాళ్ళు ఏమనుకుంటారేమో, ఏదైనా విషయం అని కాదండి. ధ్యాయతో విషయాన్ పుంసః. ఏ మానవుడు ఏ విషయం గురించి అయితే ఆలోచిస్తుంటాడో దాంతో వాడికి అటాచ్మెంట్ వస్తుంది. ఓకే. సంగస్తేషు ఉపజాయతే. సంఘం అంటే అటాచ్మెంట్, ఉపజాయత అంటే పుట్టుతుంది. నువ్వు దేని గురించి అయితే ఆలోచిస్తుంటావో దాని గురితో నీకు అటాచ్మెంట్ పుడుతుంది. ఓకే. సినిమా చూడాలనుకుంటాను, బాహుబలి, ఇంకా పెట్టాను సినిమా 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 సినిమా, టికెట్ టికెట్ టికెట్, ఎవరు తీసుకొస్తారు టికెట్, ఫస్ట్ డే టికెట్ ఈజీగా దొరుకుతుందా? కనుక ఏదైనా కానీ నువ్వు దేని గురించి అయితే ఆలోచిస్తుంటావో దానికి నీకు అటాచ్మెంట్ వస్తుంది. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే. సంఘం అంటే ఏమిటి? అటాచ్మెంట్. తేషు అంటే దాని మీద, ఉపజాయత అంటే పుడుతుంది. సంస్కృతం చాలా తేలిక బాబు, అర్థమైందా? ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే సంగాత్ సంజాయతే కామః. అటాచ్మెంట్ వల్ల కామం వచ్చేస్తుంది, తీవ్రమైన కోరిక వస్తుంది. అటాచ్మెంట్ ఏమవుతుంది? కామంగా మారిపోతుంది. ఫస్ట్ ఆలోచిస్తాము, ఆలోచిస్తామని అటాచ్మెంట్ వస్తుంది, అటాచ్మెంట్ కామం వస్తుంది. ఎంత క్రమం చెప్పాడు ఆయన భగవద్గీతలో, అద్భుతమైన సైన్స్ చెప్పాడు ఆయన, స్పిరిచువల్ సైన్స్. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధాత్ భవతి. నీకు టికెట్ కావాలి, నీకు టికెట్ దొరకలేదు అనుకో, ఎందుకు ఏది చేసావురా అని కోపపడతాం కదా. నేను బాహుబలి సినిమా ఉన్నా, నా టికెట్ దొరకకుండా చేస్తావా నువ్వు అది వాళ్ళ మీద కోపం వచ్చి విరుచుకుపడతాం. ఆ తీవ్రమైన కోరిక కలిగింది బాహుబలి సినిమా చూడాలి ఫస్ట్ డే, రెండో రోజు మూడో రోజు చూడొచ్చు కదా, మరి కానీ ఫస్ట్ డే చూడాలి, కొట్టుకోవాలి అక్కడ పోయి. ఆ టికెట్ దొరకకపోతే కోపం వచ్చేస్తుంది. కామాత్ క్రోధాభిజాయతే. క్రోధం వస్తే ఏమవుతుంది? ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధాత్ భవతి క్రోధాత్ భవతి సమ్మోహ. వాడు మోహంలో పడిపోతాడు. ఇంకా నా జీవితం వేస్ట్ అనుకుంటాడు బాహుబలి సినిమా చూడకపోతే. రామచంద్ర వాడు అంతే వస్తాడు వాడు. అయ్యో బాబోయ్, ఇంకా నేను చెప్పాను కదా జైలు కదా, మరి ఒక్క నిమిషంలో వాడు పెళ్ళామని చేసుకున్న పెళ్ళామని చచ్చిపోయింది. అది వీడి కొట్టేస్తే పైగా పెళ్ళాం తట్టుకుంటుంది ఏంటి అంటే వాడు మోహంలో పడిపోయాడు. ఆవిడ తప్పు చేసింది నేను కొట్టాలని చెప్పేసి. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధాభిజాయతే క్రోధాత్ భవతి సమ్మోహ సమ్మోహాత్ స్మృతి విభ్రమ. నీకు మోహంలో పడిపోతే అసలు అన్ని మర్చిపోతావు. నువ్వు ఏది మంచి ఏది చెడు అన్ని మర్చిపోతావు. స్మృతి విభ్రమ స్మృతి పంచాత్ బుద్ధినాశో. నీ ఎప్పుడైతే నువ్వు సంగతులను మర్చిపోయావు నీ బుద్ధి నాశనం అయిపోయాడు లెక్క. బుద్ధినాశాత్ ప్రణశ్యతి. నీ బుద్ధిని చచ్చిపోయిందనుకో, నువ్వు చచ్చిపోయినట్టు లెక్క. అవునా కదా? వీడు ఇంకా 20 సంవత్సరాలు వాడు జైలు పరిస్థితి కావాలి ఒక్క క్షణం బుద్ధి లేకపోవడం వల్ల. వాడికి ఎందుకు వచ్చింది? వాడు ఎంతసేపు తాగు గురించి ఆలోచించాడు, ఆలోచించాలి, తాగుడు మీద మోహం పట్టుకుంది, వాడికి అటాచ్మెంట్ వచ్చింది. ఇంకా బాటిల్ మీద బాటిల్ కావాలి, ఆ బాటిల్ అయితే వీడి కోపం వచ్చేసింది. ఓకే, ఆ కోపం వచ్చేసి ఎవరైతే వాడి బాటిల్ తీసుకురాలేదో వాడి బాటిల్ తీసుకుని కొట్టేశాడు, వాడు చచ్చిపోయాడు, వీడు జైలుకి వెళ్ళాడు. ఇదంతా ఎందుకు? ఆ తాగుడు మీద వాడికి.
ప్రపంచంలో ఇలా జరుగుతుంది కదా. జరుగుతుంది. అయ్యా బాబు, ఉన్న పాయింట్ నుంచే జీవితాలు అలా ఎందుకంటే వీడికి బాటిల్ కావాలి వాడికి. మాట్లాడను కదా, ఎనీ కోరిక ఏది ఏదైనా. ఈ విషయం భగవద్గీతలో చెప్పారు. ఎంత వివరంగా ఎలా ఉంది అద్భుతమైన పాయింట్. ఇంకోసారి వినండి. ధ్యాయతో విషయాన్ పుంసః. ధ్యాయతో అంటే ఆలోచించడము, విషయం అంటే ఏదే నీ విషయం. పుంస అంటే మానవుడు. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషుపజాయతే. ఎప్పుడైతే నువ్వు ఆలోచిస్తావో దాన్ని అటాచ్మెంట్. సంఘం అంటే అటాచ్మెంట్, మంచి పని. ఎక్కువ ఆలోచన అటాచ్మెంట్ వస్తుంది. అటాచ్మెంట్లోంచి ఏమొస్తుందంటే కోరిక పుడుతుంది బాగా. అది లేకపోతే నీకు ఉండలేను, ఆ బాటిల్ లేకపోతే నేను ఉండలేను. నువ్వు ఏమైనా చిన్న బాటిల్ తీసుకురావయ్యా, ఎందుకంటే ఆ బాటిల్ అయితే నేను కోరిక తట్టుకోలేను. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తే పూజతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధాత్ భవతి క్రోధాత్ భవతి సమ్మోహ సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతి భ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి. ఎలా ఉంది ఇక్కడ మొత్తం అన్ని ఒక్కదాని లింక్, చైన్ లింక్ లాగా ఉంది. చైన్ లింక్ నాయన. చైన్ లింక్ ఒక్క మాట స్టార్ట్ అయితే అలా నాశనం అయ్యేదాకా వదలట్లే ఈ లింక్. అందరి నాశనం ఎలా అవుతుందని చెప్పండి. అందరి నాశనం ఎలా అవుతున్నారు? ఇగో ఈ చైన్ వల్లనే అవుతున్నారు. చైన్ వల్లనే. అందరు నాతో పాటు గట్టిగా చెప్పండి. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్ తేషు ఉపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధాత్ భవతి క్రోధాత్ బుద్ధినాశో క్రోధాత్ క్రోధాత్ భవతి సమ్మోహ. చెప్పండి. క్రోధాత్ భవతి సమ్మోహ సమ్మోహాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి. ప్రణశ్యతి అంటే చావు. సంస్కృతం క్లైమాక్స్ అది మీరు చెప్పినట్టు. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషుపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధాభిజాయతే క్రోధాత్ భవతి సమ్మోహ సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతి భ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి. చావు క్లైమాక్స్. కర్మ అంటే సావు. కనుక మనం మంచి విషయాల గురించి ఆలోచిద్దాము. పక్కవాడికి ధ్యానం ఎలా చెప్పాలి అని ఆలోచిద్దాము. ఒక పిరమిడ్ ఎలా కట్టాలని ఆలోచిద్దాము. వాడిని శాకాహారిగా మార్చడం ఎలా చెప్దాము. మంచి విషయాల మీద ఆలోచిస్తే అది పెరుగుతుంది. మనం ఇక్కడ కాసేపు 5 నిమిషాలు ధ్యానం చేద్దామా? హాయిగా కూర్చున్నాము, వేళ్ళలో వేళ్ళు పెట్టుకుందాము. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్, శ్వాస మీద ధ్యాస. ఎవరు కళ్ళు తెరవరాదు. మూడో పాయింట్, మన సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. దాని పేరే ధ్యానం. నో హర్రీ, నో వర్రీ. నో హర్రీ బికాజ్ మనం అనంతకాలానికి చెందిన వాళ్ళం. నో వర్రీ బికాజ్ మనం సాక్షాత్ పరమాత్ములం. పరమాత్ముడికి వర్రీ ఏమిటి? కానీ మనం సమయాన్ని వృధా చేయకూడదు. ధ్యానం అంటే సమయాన్ని వృధా చేయకుండా ఉండడము. ఎంత గొప్పదో ధ్యానం. ఇప్పుడు మనం మూడో పాయింట్లో ఉన్నాము. సమయాన్ని వృధా చేసుకోకుండా ధ్యానంలో ఉన్నవారం. పరమశివుడు ఎప్పుడు ధ్యానంగా ఎందుకుంటాడో ఆయన సమయాన్ని వృధా చేయడం తెలుసుకోలేదు. ఆయన ధ్యానంలో మనం ఎంతో పొందవలసింది ఉంది, ఎంతో కలిగించుకోవాల్సింది ఉంది, ఎంతో సంపాదించుకోవాల్సింది ఉండగా మనం ధ్యానం చేయకపోవడం. రామచంద్ర, ధ్యానంలో మనకు సకలము పొందేటప్పుడు ధ్యానం చేయకుండా ఉండడం ఎంత మూర్ఖత. ఎవరూ కళ్ళు తెరవరాదు.
శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం. సమయం వృధా చేసుకోకుండా ఉండాలంటే ధ్యానంలో మునగాల్సిందే. అదే విజ్ఞుడు చేసే కార్యక్రమము. ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో కూడుకుని ఉందాము. Be with your breath. ध्यायतो विषयान् पुंसः संगस्तेषुपजायते संगात् संजायते कामः कामात् क्रोधात् भवति क्रोधात् भवति सम्मोहः सम्मोहात् स्मृतिविभ्रमः स्मृतिभ्रंशात् बुद्धिनाशो बुद्धिनाशात् प्रणश्यति. విషయాల గురించి ఆలోచించే బదులు విషయరహితంగా ఉండడం ఎంత బాగుంటుందో కదా. ఏం ఆలోచిస్తాం విషయాల గురించి? విషయరహితంగా ఉంటాం. దాని పేరే ధ్యానం. ఏ విషయాలు మనసులో అక్కర్లేదు. విషయరహిత స్థితిలో మనసు ఉంచుదాం. ధ్యానం గురించి ఆలోచిద్దాం. అప్పుడు ధ్యానం బట్టిగా మనకి అటాచ్మెంట్ వస్తుంది, మనకి శుభం జరుగుతుంది. మనకి మనమే ఎన్నో శుభాలు కలిగించుకోవాలి. ఎన్ని శుభాలు కలిగించుకోవాలో మనకి మనం లెక్కలేదని కోటాను కోట్ల శుభాలు కలిగించుకోవాలి. దేంట్లో కలుగుతాయి మనకి శుభాలు? ధ్యానంలో కలుగుతాయి. కోటాను కోట్ల లాభాలు శుభాలు మనకి కలిగేటప్పుడు ధ్యానం చేయకపోవడం ఎంత మూర్ఖత, ఎంత సమయాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నాం మనం. త్యాగరాజ స్వామి చెప్పాడు కదా, రానిది రాదు పోనిది పోదు అని చెప్పేసి. ఇంకెందుకు మనకి గొడవ? రానిది రాదు పోనీది పోదు, ఇంకా దేనికి గొడవ, ఇంకా దేనికి రభస, ఇంకా దేనికి కొట్లాట? త్యాగరాజ స్వామి చెప్పింది మనకి అర్థం కాలేదా రామచంద్ర?
ఆఖరి 1 నిమిషం శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం. ಏನು ತೊಂದರೆ ಬೇಡ, ಏನು ಬೇಜಾರು ಬೇಡ, ನಿಧಾನವಾಗಿ ಧ್ಯಾನ ಮಾಡಬೇಕು. Final 1 minute. seconds. ఆఖరి 10 సెకండ్లు. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. రెండు చేతులు రెండు కళ్ళ మీద పెట్టుకుందాం. 5 seconds. 5, 4, 3, 2, 1, 0. Slowly remove your hands and open your eyes. Thank you very much, my dear friends. అందరికీ నమస్కారాలు.